హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో కేవలం 1 కప్పు బొంబాయి రవ్వతో గుల్లగా క్రిస్పీగా ఉండే చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, చెక్కలైతే ఎంత క్రిస్పీగా వచ్చాయో. కేవలం 1 కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చండి. ఒకసారి చేసుకుంటే 2 నెలల పాటు స్టోర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లోకైనా కూడా, చిన్నపిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ 1 కప్పు నిండా సూజీ అంటారు కదా, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, దాన్ని అయితే తీసేసుకున్నానండి. ఇది నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్న బొంబాయి రవ్వ అండి. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వని కొలిచి తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 చొప్పున 1.5 కప్పు వాటర్ని అయితే వేసేసుకోండి. మనం తీసుకుంది 1 కప్పు బొంబాయి రవ్వ కదండి, దానికి నేను 1.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత 1 పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 పావు టీ స్పూన్ వామ్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనకి చెక్కలకి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకుని వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నానండి. మీ ఘాటుకు తగ్గట్టు మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు గరిటెతోటి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము, ఇవన్నీ కలిసేటట్టు. ఇప్పుడు ఆఖరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకొని గరిటెతోటి మంచిగా మిక్స్ అయ్యేటట్టు తిప్పేసుకుందాము. ఇలా మంచిగా గరిటెతోటి అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి వాటర్ అయితే మంచిగా బబుల్స్ వస్తూ ఇలా బాయిల్ అవుతూ ఉంటాయండి. ఇలా మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బొంబాయి రవ్వను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఒక చేత్తో బొంబాయి రవ్వని వేసుకుంటూ మరో చేత్తో గరిటెతోటి తిప్పుకుంటూ ఉండండి, ఎక్కడా కూడా మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా. ఇలా బొంబాయి రవ్వని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. బొంబాయి రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి, ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూసారు కదా, మన సూజీ అయితే మొత్తం వాటర్ని కూడా అబ్జర్వ్ చేసేసుకొని దగ్గర పడిపోయింది. ఇలా మనకి మంచిగా డవ్లాగా ఫామ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందాము, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ ఇంకా కూడా మనకి సూజీ అనేది కొంచెం గోరువెచ్చగానే ఉంది. సో దానికోసమని నేను గరిటెతోటి తిప్పుకుంటున్నాను. మనకి మరీ పూర్తిగా చల్లారిపోయినప్పుడు ఉండలు అనేవి ఫామ్ అవ్వండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేవి మంచిగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. సో ఇలా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని నేను 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పెసరపప్పులు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెక్కలకి. పెసరపప్పుని కూడా వేసేసుకున్న తర్వాత నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులు, అవైతే 1.5 టీ స్పూన్ అయితే వేసేసుకోండి. నువ్వుల వల్ల కూడా మనకి చెక్కలు మంచి టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు చేతితోటి మంచిగా వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇవన్నీ గోరువెచ్చగా ఉండడం వల్ల చేత్తో అయితే కొంచెం కలపడం కష్టమే, కాబట్టి నేను ఇక్కడ గరిటెతోటి మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇవి వేడిగా ఉండడం వల్ల ఇలా కొంచెం నీళ్లు తీసేసుకొని నీళ్ళలో చేతిని ముంచుకుంటూ పిండిని మంచిగా పిండి ముద్దలాగా చేసేసుకుందాము.
నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా చెయ్యిని ముందుగా మంచినీళ్ళలో ముంచుకొని తర్వాత పిండిని అయితే సాఫ్ట్గా వత్తేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి చెయ్యి అనేది కూడా కాలదు, అలాగే పిండి కూడా సాఫ్ట్గా వత్తేసుకోవచ్చు, తడి తగులుతూ ఉంటుంది కాబట్టి. ఇలా చేతిని మంచినీళ్ళలో ముంచుకుంటూ అలాగే ఒత్తుకుంటూ ఉండడం వల్ల మనకి సాఫ్ట్గా డవ్ అనేది ఫామ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చపాతీ పిండిలాగా అయితే మనకి ముద్దలాగా ఫామ్ అయిపోయింది మన పిండి అంతా కూడా. ఇలా మంచిగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలండి మనం. ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని ముందుగా ఒత్తి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసేసుకొని దానిపైన మూత వేసేసుకోండి ఆరిపోకుండా. ఇలా మూత వేసుకోవడం మాత్రం మర్చిపోవాకండి, లేకపోతే పిండి మనకి ఆరిపోతుంది, గట్టి పడిపోతుంది. సో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం పిండిని తీసుకొని అరచేతిలో ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇదే విధంగా నేను మిగతా పిండితో కూడా బాల్స్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆయిల్ పేపర్ కానీ లేకపోతే ఇలాంటి కవర్ అయినా తీసేసుకొని దానిపైన ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోవాలండి మంచిగా. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పిండి బాల్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసేసుకొని ఇలా ఫింగర్స్ తోటి మంచిగా ప్రెస్ చేసేసుకుంటే మనకి చెక్కలు అయితే ఫామ్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వత్తేసుకోవాలి. మరీ అంత మందంగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే వత్తేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా చెక్కల్లాగా వత్తేసుకోవాలండి. మీకు ఇలా ఫింగర్స్ తోటి ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కూడా చేసేసుకోవచ్చండి. ఇలా బౌల్ తోటి ప్రెస్ చేసుకున్నా కూడా మనకు మంచిగా రౌండ్ చెక్కలు అయితే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఈజీగానే వచ్చేస్తాయండి. ఈ విధంగా చెక్కలను అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్రాసెస్లో మీరు కూడా చెక్కల్ని చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మందం అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. మరీ అంత పల్చగా ఉండకూడదు, అలాగే మరీ అంత లావుగా కూడా ఉండకూడదు. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రెస్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే పక్కన స్టవ్లో నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ మంచిగా వేడవ్వాలి మనకి. సో మీడియం ఫ్లేమ్లో ఆయిల్ మంచిగా వేడైనప్పుడు మాత్రమే మనం వీటిని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడవ్వకుండా మనం చెక్కలు అనేవి వేస్తే మాత్రం చెక్కలు అనేవి మనకి విడిపోతాయండి. ఇందులో బొంబాయి రవ్వ వాడాం కాబట్టి. సో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేడి చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఒత్తుకున్న చెక్కలను అయితే వేసుకోవాలి. ఇలా మంచిగా వేడిగా ఉన్న ఆయిల్లో మనం ఒత్తుకున్న చెక్కల్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు చెక్కల్ని అస్సలు కదపకండి గరిటెతోటి. సో గరిటె పెట్టకుండా అలా వదిలేస్తే మనకి చెక్కలు అనేవి మంచిగా పొంగుతూ పైకి వచ్చేస్తాయండి. అప్పుడు మాత్రమే రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకొని రెండు సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకి 2 నిమిషాల కంటే ఎక్కువ టైం ఏమీ పట్టదండి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. మీ కడాయిలో ఎన్ని చెక్కలు అయితే పడతాయో అన్ని చెక్కల్ని మాత్రమే ఫ్రై చేసేసుకోండి కొంచెం ఫ్రీగా. ఇలా చెక్కలు మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనం ఇంకా తీసేసుకోవచ్చండి. చూసారు కదా, క్రిస్పీగా గుల్లగా చెక్కలు అయితే రెడీ అయిపోయాయి మనకి. ఇప్పుడు వీటిని అయితే పక్కన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, కేవలం 1 కప్పు బొంబాయి రవ్వతో మనకి ప్లేట్ నిండా స్నాక్స్ అయితే వచ్చేసాయండి. హ్యాపీగా మనం 2 మంత్స్ స్టోర్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా అయినా టీ టైమ్ స్నాక్స్గా అయినా కూడా ఎంజాయ్ చేసేయచ్చు. బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి గుల్లగా చాలా బాగుంటాయండి ఈ బొంబాయి రవ్వతో చేసిన చెక్కలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలా బొంబాయి రవ్వతోటి చెక్కలు చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోబాకండి. నా ఈ స్నాక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.